హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము ఇండియాకి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి క్యాపిటల్స్, అలాగే వాటితో పాటు స్టేట్ వైడ్గా ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాల గురించి ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఏ స్టేట్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి, అలాగే ఏ స్టేట్లో ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, అదేవిధంగా ఏ స్టేట్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది, తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి మాకు పదే పదే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఇంతకుముందు జరిగినటువంటి ఏఈ ఎగ్జామ్లో, అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా ఇటువంటి సంబంధించినటువంటి బిట్స్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే అడుగుతున్నారు. వీటి గురించి మొత్తంగా మనకు ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయనేది తెలిస్తే ఏ ప్రశ్న అడిగినా తప్పనిసరిగా ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని చివరికి చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి క్యాపిటల్, తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్. అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి లోక్సభ స్థానాల సంఖ్య, తెలంగాణ లోక్సభ సీట్స్ 17 సీట్స్ ఉన్నాయి టోటల్గా. అలాగే రాజ్యసభ స్థానాల సంఖ్య 7 ఉన్నాయి. 17 అలాగే 7. లోక్సభ స్థానాల సంఖ్య 17, అలాగే రాజ్యసభ స్థానాల సంఖ్య 7. అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్య వచ్చేసరికి ఇక్కడ మనకు అసెంబ్లీ స్థానాల సంఖ్య అని అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలు అయితే ఉండడం జరిగింది. యాక్చువల్గా మనకు అసెంబ్లీ అంటే మనకు ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్యే ప్లస్ ఎమ్మెల్సీ ప్లస్ గవర్నర్. ఇట్లా రావడం జరుగుతుంది. అయితే మనకు ఎమ్మెల్యేలు అన్ని రాష్ట్రాల్లో ఉండడం జరుగుతుంది, కానీ ఎమ్మెల్సీలు కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఉండడం జరుగుతుంది. మొత్తంగా ఎమ్మెల్సీలు గల రాష్ట్రాలు ఇండియా ఎమ్మెల్సీస్ గల స్టేట్స్ని చూసుకుంటే మనకు మొత్తంగా 6 స్టేట్స్లో అయితే ఉండడం జరిగింది. 6 స్టేట్స్ ఏంటిదని అంటే మనకు భారతదేశానికి సంబంధించి మనం మ్యాప్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు మ్యాప్ ఉంది కదా. మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు యూపీ, అలాగే ఇక్కడ బీహార్ ఉండడం జరుగుతుంది. అంటే నార్థన్ స్టేట్స్లో వచ్చేసరికి 2 రాష్ట్రాలు యూపీ అండ్ బీహార్లో ఉన్నది. ఎమ్మెల్సీలు ఉన్నటువంటి రాష్ట్రాలు 2. అలాగే సౌత్లో వచ్చేసరికి మహారాష్ట్ర, అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు అయితే ఉండడం జరిగింది. మొత్తంగా 6 రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు అయితే ఉన్నారు. ఇక్కడ మనం అసెంబ్లీ స్థానాల సంఖ్య అని అంటే నేను ఇక్కడ కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంఖ్య అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్సీల స్థానాల గురించి ఇప్పటివరకు ఏ ఎగ్జామ్లో అడగలేదు. కాకపోతే ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, ఈ రాష్ట్రంలో ఉందా లేదా ఎమ్మెల్సీ అని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్ ఉన్నది మాత్రమే ఇచ్చాను. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్థానాల సంఖ్య 119. తెలంగాణలో 119 సీట్స్ ఉన్నాయి. అలాగే లోక్సభ స్థానాలు 17, రాజ్యసభ స్థానాలకు సంబంధించి 7. మిగిలినటువంటి రాష్ట్రాల గురించి మాట్లాడినప్పుడు వేరే డిస్కషన్ చేద్దాము. అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ వచ్చేసరికి అమరావతి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ అమరావతి. అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్య ఇక్కడ కూడా మనకు ఎమ్మెల్యేస్ ఉండడం జరిగింది, అలాగే ఎమ్మెల్సీలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేస్ సంబంధించినటువంటి స్థానాల సంఖ్య వచ్చేసరికి 175 స్థానాలు అయితే ఉండడం జరిగింది, అసెంబ్లీ స్థానాల సంఖ్య. అలాగే లోక్సభకు సంబంధించి 25 స్థానాలు, రాజ్యసభకు సంబంధించి 11 స్థానాలు. 11 సీట్స్ అయితే ఉన్నాయి. లోక్సభకు సంబంధించి 25, రాజ్యసభకు సంబంధించి 11. అలాగే హిమాచల్ ప్రదేశ్. ఇలా పై నుండి కిందికి అయితే వద్దాము. ఒక ఆర్డర్ అయితే మనకు క్లారిటీగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని వచ్చేసరికి షిమ్లా. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య అంటే అసెంబ్లీ, ఇక్కడ కేవలం ఎమ్మెల్యేసే ఉండడం జరిగింది. కాబట్టి అసెంబ్లీ స్థానాల సంఖ్య 68. అలాగే లోక్సభ స్థానాల సంఖ్య 4, రాజ్యసభ స్థానాల సంఖ్య 3. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని వచ్చేసరికి డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్. అలాగే అసెంబ్లీ సీట్స్, అసెంబ్లీ స్థానాల సంఖ్య 70. ఉత్తరాఖండ్కి సంబంధించి అసెంబ్లీ స్థానాల సంఖ్య 70. అలాగే లోక్సభ స్థానాల సంఖ్య 5, అదేవిధంగా రాజ్యసభ స్థానాల సంఖ్య 3. లోక్సభ సీట్స్ 5 అండ్ రాజ్యసభ సీట్స్ 3. నెక్స్ట్ పంజాబ్.
సో ఇక్కడ మనకు పంజాబ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్కి కింద ఉంటుంది కొంచెం. సో పంజాబ్. సో పంజాబ్ రాష్ట్ర రాజధాని వచ్చేసరికి చండీగఢ్. సో చండీగఢ్ పంజాబ్ రాష్ట్ర రాజధాని. అలాగే దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య 117. సో అసెంబ్లీ సీట్స్ 117 అండ్ లోక్సభ సీట్స్ వచ్చేసరికి 13. లోక్సభ సీట్స్ 13 అండ్ రాజ్యసభ సీట్స్ వచ్చేసరికి 7. రాజ్యసభ సీట్స్ 7. సో నెక్స్ట్ వచ్చేసరికి హర్యానా. పంజాబ్ హర్యానాల ఉమ్మడి రాజధాని మనకు చండీగఢ్. సో పంజాబ్ అలాగే హర్యానాల ఉమ్మడి రాజధాని చండీగఢ్. సో ఈ పార్ట్లో ఉంటుంది. సో అది. సో అదేవిధంగా అసెంబ్లీ స్థానాల సంఖ్య 90, లోక్సభ స్థానాల సంఖ్య 10, రాజ్యసభ స్థానాల సంఖ్య 5. సో దీంట్లో హాఫ్ ఉంది, ఇది చూసుకోండి ఒకసారి. సో లోక్సభ స్థానాల సంఖ్య 10, రాజ్యసభ స్థానాల సంఖ్య 5. సో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరిగాయి, అలాగే దానికి సంబంధించినటువంటి సో స్థానాలు, అసెంబ్లీ స్థానాల గురించి ఎక్కువగా మనకు బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి సో ఎన్నికలు ఏవైతే జరుగుతాయో సో వాటికి సంబంధించి అసెంబ్లీ స్థానాలు, రాజ్యసభ స్థానాలు, లోక్సభ స్థానాల గురించి ప్రత్యేకంగా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో. సో ఇక్కడ అసెంబ్లీ స్థానాల సంఖ్య సో 403. ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాల సంఖ్య ఇది. సో 403. సో ఇక్కడ ఎమ్మెల్సీస్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఎమ్మెల్సీస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి సో స్థానాల సంఖ్య అయితే నేను ఇక్కడ ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇవ్వలేను. సో ఇక్కడ ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య 403, అలాగే లోక్సభ స్థానాల సంఖ్య 80, రాజ్యసభ స్థానాల సంఖ్య 31. సో ఇక్కడ మనకు అసెంబ్లీ సీట్స్ 403, లోక్సభ సీట్స్ 80 అండ్ రాజ్యసభ సీట్స్ 31. సో ఇది హైయెస్ట్ ఇన్ ఇండియా, హైయెస్ట్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ఇండియా అండ్ హైయెస్ట్ లోక్సభ సీట్స్ ఇన్ ఇండియా. ఓకే. సో మనకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే సో ఇక్కడ మనకు అసెంబ్లీ స్థానాలు ఎక్కువనే ఉన్నాయి. అదేవిధంగా లోక్సభ స్థానాలు కానివ్వండి, రాజ్యసభ స్థానాలు కానివ్వండి, సో అన్నీ ఇక్కడే మనకు ఎక్కువైతే ఉండడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఉత్తరప్రదేశ్. సో నెక్స్ట్ బీహార్. సో బీహార్ ఇక్కడ ఉంటుంది. సో బీహార్ రాష్ట్ర రాజధాని వచ్చేసరికి పాట్నా మనకు. సో పాట్నా. సో ఇక్కడ అసెంబ్లీ స్థానాల సంఖ్య వచ్చేసరికి 243 అసెంబ్లీ సీట్స్ అండ్ లోక్సభ సీట్స్ వచ్చేసరికి 40, రాజ్యసభ సీట్స్ వచ్చేసరికి 16. సో ఇక్కడ మనకు ఇది ఎమ్మెల్యేకి సంబంధించి సో ఎమ్మెల్యే సీట్స్ అండ్ ఎమ్మెల్సీ సీట్స్ కూడా ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లో రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సో ఈ 4 రాష్ట్రాల్లో ఎమ్మెల్సీస్ అయితే ఉన్నటువంటి స్టేట్స్ ఇవి. సో ఇక్కడ వచ్చేసరికి నార్త్లో 2 స్టేట్స్, సౌత్లో వచ్చేసరికి 4 స్టేట్స్. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. బీహార్ వచ్చేసరికి 243 అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు 40, రాజ్యసభ స్థానాలు 16. నెక్స్ట్ రాజస్థాన్. సో ఇది పెద్దది. సో చూడండి, రాజస్థాన్కి సంబంధించినటువంటి క్యాపిటల్ వచ్చేసరికి జైపూర్. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య 200, అలాగే లోక్సభ స్థానాల సంఖ్య 25, రాజ్యసభ స్థానాల సంఖ్య 10. సో అసెంబ్లీ సీట్స్ వచ్చేసరికి మొత్తంగా సో 200 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే లోక్సభకు సంబంధించి సో రాజస్థాన్కి 25 ఉన్నాయి లోక్సభ స్థానాలు, అలాగే రాజ్యసభ స్థానాలు వచ్చేసరికి 10 ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ గుజరాత్. సో గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య, అసెంబ్లీ సీట్స్ 182 అసెంబ్లీ సీట్స్ అండ్ లోక్సభ స్థానాల సంఖ్య, లోక్సభ సీట్స్ వచ్చేసరికి 26 అండ్ రాజ్యసభ సీట్స్ వచ్చేసరికి 11. సో 11. నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఎంపీ. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని, మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసరికి భోపాల్. అలాగే దీనికి సంబంధించి అసెంబ్లీ స్థానాల సంఖ్య, అసెంబ్లీ సీట్స్ వచ్చేసరికి 230 సీట్స్ ఫర్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ సీట్స్ అండ్ లోక్సభ స్థానాల సంఖ్య, లోక్సభ సీట్స్ 29 అండ్ రాజ్యసభ సీట్స్ 11. నెక్స్ట్ జార్ఖండ్. సో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ. రాంచీ. అదేవిధంగా అసెంబ్లీ స్థానాల సంఖ్య, అసెంబ్లీ సీట్స్ వచ్చేసరికి 81 అసెంబ్లీ సీట్స్ అండ్ 14 లోక్సభ సీట్స్ అండ్ 6 రాజ్యసభ సీట్స్.
మొత్తంగా 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే లోక్సభ స్థానాలు 14, రాజ్యసభ స్థానాలు వచ్చేసరికి 6. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ మనకు బంగ్లాదేశ్కి సో బార్డర్లో ఉంటుంది. సో వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసరికి కలకత్తా. ఇక్కడ అసెంబ్లీ స్థానాల సంఖ్య 294. సో అసెంబ్లీ స్థానాల సంఖ్య 294, 294 సీట్స్ అసెంబ్లీ సీట్స్ ఫర్ వెస్ట్ బెంగాల్. అండ్ లోక్సభ సీట్స్ 42 అండ్ రాజ్యసభ సీట్స్ 16. 42 లోక్సభ స్థానాలు మరియు 16 రాజ్యసభ స్థానాలు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్. సో అసెంబ్లీ సీట్స్ ఫర్ ఛత్తీస్గఢ్ టోటల్గా 90 సీట్స్ అయితే ఉన్నాయి. సో 90 సీట్స్. అండ్ లోక్సభ సీట్స్ వచ్చేసరికి 11, లోక్సభ సీట్స్ 11 అండ్ రాజ్యసభ సీట్స్ 5 రాజ్యసభ సీట్స్ ఫర్ ఛత్తీస్గఢ్ స్టేట్. సో నెక్స్ట్ ఒడిశా క్యాపిటల్ వచ్చేసరికి మనకు భువనేశ్వర్. ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్. అసెంబ్లీ స్థానాల సంఖ్య 147, అసెంబ్లీ సీట్స్ ఫర్ ఒడిశా 147 అండ్ ఫర్ లోక్సభ 21 సీట్స్ 21 లోక్సభ స్థానాలు అండ్ ఫర్ రాజ్యసభ 10 సీట్స్ ఫర్ రాజ్యసభ 10 రాజ్యసభ స్థానాలు ఒడిశా రాష్ట్రానికి కలిగి ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్రకు సంబంధించినటువంటి చూసుకుంటే సో మహారాష్ట్రకు సంబంధించి మనకు మహారాష్ట్ర రాజధాని ముంబై. అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్య 288. సో ఇది కేవలం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్థానాల సంఖ్య ఇది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఎమ్మెల్యే స్థానాలు ఎమ్మెల్సీలకు సంబంధించి సో సపరేట్గా అయితే ఉన్నాయి. అండ్ ఎమ్మెల్యేకి సంబంధించిన స్థానాలు 288. సో ఓన్లీ ఎమ్మెల్యేస్ సీట్స్ 288 సీట్స్ అండ్ 48 లోక్సభ సీట్స్ అండ్ 19 రాజ్యసభ సీట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు గోవా. సో ఇక్కడ గోవా ఉంటుంది. ఇక్కడ చిన్నగా మహారాష్ట్ర మరియు కర్ణాటక మధ్యలో ఉంటుంది మనకు గోవా రాష్ట్ర రాజధాని పనాజీ. అలాగే ఇక్కడ అసెంబ్లీ స్థానాల సంఖ్య 40. అలాగే లోక్సభ స్థానాల సంఖ్య 2, రాజ్యసభ స్థానాల సంఖ్య 1. సో ఇది గుర్తుంచుకోండి. సో ఒకటి రాజ్యసభ స్థానం ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అలాగే లోక్సభ స్థానాలు 2 లోక్సభ స్థానాలు గల రాష్ట్రాల సంఖ్య అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. వీటి గురించి కూడా మనము నెక్స్ట్ ఉన్నటువంటి వీడియోస్లో డిస్కషన్ అయితే చేసుకుందాము. సో ఇది మనకు గోవాకు సంబంధించి అసెంబ్లీ స్థానాల సంఖ్య 40, లోక్సభ స్థానాల సంఖ్య 2, రాజ్యసభ స్థానాల సంఖ్య 1. నెక్స్ట్ కర్ణాటకకు సంబంధించి క్యాపిటల్ వచ్చేసరికి మనకు బెంగళూరు క్యాపిటల్. అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్య 224, లోక్సభ స్థానాల సంఖ్య 28, రాజ్యసభ స్థానాల సంఖ్య 12. సో టోటల్ 224 సీట్స్ ఫర్ కర్ణాటక అసెంబ్లీ సీట్స్ అండ్ లోక్సభ సీట్స్ 28 అండ్ రాజ్యసభ సీట్స్ 12 ఫర్ కర్ణాటక స్టేట్. నెక్స్ట్ కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురము. సో ఇక్కడ మనకు కేరళ రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య ఓన్లీ ఎమ్మెల్యేసే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీస్ ఉండరు. సో 140 సీట్స్. సో 140 ఉంటాయి. సో 140 సీట్స్ ఫర్ కేరళ అండ్ అసెంబ్లీ సీట్స్ ఇవి. అలాగే లోక్సభ స్థానాల సంఖ్య 20. అదేవిధంగా రాజ్యసభ స్థానాల సంఖ్య 9. సో 9 రాజ్యసభ స్థానాల సంఖ్య. సో ఇది గుర్తుంచుకోండి. కేరళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్ర రాజధాని వచ్చేసరికి మనకు చెన్నై. అలాగే చెన్నైకి సంబంధించి మనకు అసెంబ్లీ స్థానాల సంఖ్య 234. అసెంబ్లీ స్థానాల సంఖ్య 234, లోక్సభ స్థానాల సంఖ్య 39, అలాగే రాజ్యసభ స్థానాల సంఖ్య 18. సో టోటల్ అసెంబ్లీ సీట్స్ ఫర్ తమిళనాడు 234 సీట్స్ అండ్ ఫర్ లోక్సభ సీట్స్ వచ్చేసరికి లోక్సభ సీట్స్ 39 అండ్ రాజ్యసభ సీట్స్ 18 ఫర్ తమిళనాడు స్టేట్. నెక్స్ట్ సిక్కిం. సో సిక్కిం ఈ పార్ట్లో ఉండడం జరుగుతుంది. సో సిక్కిం రాష్ట్ర రాజధాని వచ్చేసరికి మనకు గ్యాంగ్టక్. సో గ్యాంగ్టక్ సిక్కిం రాష్ట్ర రాజధాని. అలాగే సిక్కింకి సంబంధించి అసెంబ్లీ స్థానాల సంఖ్య 32, అసెంబ్లీ సీట్స్ ఫర్ సిక్కిం ఈజ్ 32 అండ్ సో 1 లోక్సభ సీటు అండ్ 1 రాజ్యసభ సీటు. ఒక లోక్సభ సీట్ ఉంది, అలాగే ఒక రాజ్యసభ సీటు గలనటువంటి రాష్ట్రం ఇది అని అంటే సో మనకు సిక్కిం. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ స్టేట్
అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని వచ్చేసరికి మనకు ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని వచ్చేసరికి ఈటానగర్. అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్య 60, లోక్సభ స్థానాల సంఖ్య 2, రాజ్యసభ స్థానాల సంఖ్య 1. సో 60 అసెంబ్లీ సీట్స్ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ సో 2 లోక్సభ సీట్స్ అండ్ 1 రాజ్యసభ సీట్ ఫర్ అరుణాచల్ ప్రదేశ్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు అస్సాం. సో అస్సాం రాష్ట్ర రాజధాని దిస్పూర్. అస్సాం స్టేట్ క్యాపిటల్ దిస్పూర్. అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్య 126. సో అలా రాజ్యసభ స్థానాల సంఖ్య 7, లోక్సభ స్థానాల సంఖ్య 14. సో 126 సీట్స్ ఫర్ అసెంబ్లీ సీట్స్ ఫర్ అస్సాం అండ్ 14 లోక్సభ సీట్స్ అండ్ 7 రాజ్యసభ సీట్స్ ఫర్ అస్సాం. నెక్స్ట్ నాగాల్యాండ్. నాగాల్యాండ్ స్టేట్ క్యాపిటల్ కోహిమా. నాగాల్యాండ్ రాష్ట్ర రాజధాని వచ్చేసరికి కోహిమా. అసెంబ్లీ స్థానాల సంఖ్య 60, లోక్సభ స్థానాల సంఖ్య 1, రాజ్యసభ స్థానాల సంఖ్య 1. అదేవిధంగా సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మేఘాలయ. మేఘాలయ రాష్ట్ర రాజధాని వచ్చేసరికి షిల్లాంగ్. అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్య 60, లోక్సభ స్థానాల సంఖ్య 2, రాజ్యసభ స్థానాల సంఖ్య 1. సో ఇక్కడ మనకు మేజర్గా లోక్సభ స్థానాలు మరియు రాజ్యసభ స్థానాల గురించి ఎక్కువగా బిట్స్ అయితే పడుతూ ఉంటాయి. సో దీని గురించి మనము ఆ స్టేట్స్ అయితే చూద్దాము. సో నెక్స్ట్ మణిపూర్. సో మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంపాల్. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంపాల్. సో టోటల్గా మనకు ఇక్కడ కూడా 60 సీట్స్ అయితే ఉన్నాయి, అసెంబ్లీ సీట్స్. అండ్ లోక్సభ సీట్ వచ్చేసరికి 2, రాజ్యసభ సీట్ వచ్చేసరికి 1. సో మేఘాలయ కూడా 60నే ఉన్నాయి. అలాగే నాగాల్యాండ్ కూడా 60 సీట్స్ అసెంబ్లీ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 గుర్తుంచుకోండి. సో మేఘాలయ 60, నాగాల్యాండ్ 60, అలాగే మణిపూర్ కూడా 60 సీట్స్. అలాగే మిజోరాం. సో మిజోరాం చూసుకున్నట్లయితే సో మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్. అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్య 40, లోక్సభ 1, రాజ్యసభ 1 సీటు. అదేవిధంగా లాస్ట్ స్టేట్ వచ్చేసరికి త్రిపుర. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల. సో ఇక్కడ కూడా మనకు 60 సీట్స్ అయితే ఉన్నాయి. లోక్సభ స్థానం వచ్చేసరికి 2, రాజ్యసభ స్థానం వచ్చేసరికి 1 అయితే ఉంది. సో టోటల్గా త్రిపుర రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ స్థానాల సంఖ్య 60. ఇక్కడ 60 ఉంది. సో ఇది చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసరికి